తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించేందుకు రాష్ట్ర సర్కార్ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు మిస్ వరల్డ్ పోటీలు 10 నుంచి 31 వరకు పూర్తి షెడ్యూల్ ఖరారైంది. కాగా ఏర్పాట్ల పరిశీలనకు మిస్ వరల్డ్ గవర్నింగ్ కౌన్సిల్ హైదరాబాద్ చేరుకుంది. దాదాపు నెల రోజుల పాటు జరిగే పోటీల కోసం షెడ్యూల్ను ఖరారు చేసింది. చారిత్రక ప్రదేశ పర్యటన, ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా ఆలయాల దర్శనం, మెడికల్ టూరిజం ప్రోత్సహించే కార్యక్రమాలు, స్పోర్ట్స్ మీట్లు, గాలా డిన్నర్లతో ఆకట్టుకునేలా కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. ఈ మేరకు షెడ్యూల్తో పాటు మిస్ వరల్డ్ లోగోను సైతం ఖరారు చేసింది. మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈఓ జూలియా ఇవేలిన్ మోర్లీ రాకతో పోటీల సందడి ప్రారంభమైంది. అందాల పోటీలంటే అదేదో సరదాకి నిర్వహించేవి కావని, బ్రాండ్ ఇమేజ్ ను పెంచేవని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ మేరకు మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు ఘనమైన ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక ప్రదేశాలు, ఆధ్యాత్మిక ప్రాంతాలు, మెడికల్ టూరిజం వంటి వాటిని ప్రపంచానికి చాటేలా కార్యక్రమాన్ని డిజైన్ చేసినట్లు ప్రకటించింది. ఇప్పటికే కార్యక్రమ షెడ్యూల్తో పాటు లోగోను సైతం విడుదల చేసింది. మొత్తం 120 దేశాల అందగత్తెలు ఈ పోటీల్లో పాల్గొంటారు. పోటీదారులను 2 గ్రూపులుగా విభజించి వివిధ ప్రాంతాల్లో పర్యటింపజేయనున్నట్లు సర్కార్ ప్రకటించింది. తెలంగాణ అభివృద్ధితో పాటు ఇక్కడ సంస్కృతి, సాంప్రదాయాలకు పర్యాటక పరంగా ఉన్న అవకాశాలను ప్రపంచానికి చాటేలా తెలంగాణ జరూరు అనే పేరుతో పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పోటీలకు వచ్చే వారికి శంషాబాద్ ఎయిర్పోర్టులో ఘనమైన స్వాగతం పలకడంతో పాటు హైదరాబాద్ అందాలు, తెలంగాణలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, ప్రముఖ ఆలయాలు, హెరిటేజ్ సైట్లు, రాష్ట్రంలో తీసుకుంటున్న భద్రతాపరమైన చర్యలు, తెలంగాణ గ్రోత్ స్టోరీని పరిచయం చేసేలా ప్రత్యేక థీమ్స్, టూరిస్ట్ సర్క్యూట్లు రూపొందించింది. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు 120 దేశాల యువతులు నేటి నుంచి ఈ నెల 8వ తేదీ వరకు హైదరాబాద్ కు చేరుకోనున్నారు. నగరానికి చేరుకున్న కంటెస్టెంట్స్ కు ఘనంగా సంప్రదాయ పద్దతిలో స్వాగతం పలికేందుకు సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. 10వ తేదీన తెలంగాణ జానపద, గిరిజన నృత్యాలతో వేడుకలు అట్టహాసంగా ప్రారంభమవుతాయి. వేడుకల్లో భాగంగా ఈ నెల 12వ తేదీన నాగార్జున సాగర్ లో ఉన్న బుద్ధవనం ప్రాజెక్టును, బుద్ధికును మిస్ కంటెస్టెంట్లు సందర్శించనున్నారు. అదే రోజు హైదరాబాద్ సాంస్కృతిక వారసత్వ సంపద అయిన చార్మినార్, లాడ్ బజార్లలో హెరిటేజ్ వాక్ నిర్వహించనున్నారు. మే 13వ తేదీన చౌమల్లా ప్యాలెస్ ను సందర్శించి లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ లో పాల్గొంటారు. ఇరవై 21వ తేదీన శిల్పారామంలో తెలంగాణ కళాకారుల ఆధ్వర్యంలో నిర్వహించే ఆర్ట్స్ క్రాఫ్ట్స్ వర్క్ షాప్ లో పాల్గొంటారు. మే 22న మిస్ వరల్డ్ టాలెంట్ ఫినాలే, 23న హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ఫినాలే నిర్వహించనున్నారు. 24వ తేదీన ఫ్యాషన్, జ్యువెలరీ ఫినాలే పోటీల్లో కంటెస్టెంట్లు పాల్గొంటారు. 26వ తేదీన బ్యూటీ విత్ ఫ్యాషన్ పోటీలు జరగనున్నాయి. ఆయా పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారితో మే 31వ తేదీన మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే పోటీలు ఘనంగా నిర్వహించనున్నట్లు సర్కార్ ప్రకటించింది. 31న జరిగే ఫినాలేతో ఈ పోటీలు ముగుస్తాయని స్పష్టం చేసింది. ఇక పోటీల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు మిస్ వరల్డ్ టీం సైతం ఇప్పటికే హైదరాబాద్ కు చేరుకుంది. నగరానికి వచ్చిన మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈఓ జూలియా ఇవేలిన్ మోర్లీకి అధికారులు ఘనస్వాగతం పలికారు.
తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా, ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించేందుకు రాష్ట్ర సర్కార్ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు మిస్ వరల్డ్ పోటీలు 10 నుంచి 31వ తేదీ వరకు పూర్తి షెడ్యూల్ ఖరారైంది. కాగా ఏర్పాట్ల పరిశీలనకు మిస్ వరల్డ్ గవర్నింగ్ కౌన్సిల్ హైదరాబాద్ చేరుకుంది. దాదాపు నెల రోజుల పాటు జరిగే పోటీల కోసం షెడ్యూల్ను ఖరారు చేసింది. చారిత్రక ప్రదేశ పర్యటన, ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా ఆలయాల దర్శనం, మెడికల్ టూరిజం ప్రోత్సహించే కార్యక్రమాలు, స్పోర్ట్స్ మీట్లు, గాలా డిన్నర్లతో ఆకట్టుకునేలా కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. ఈ మేరకు షెడ్యూల్తో పాటు మిస్ వరల్డ్ లోగోను సైతం ఖరారు చేసింది. మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈఓ జూలియా ఈవెలిన్ మోర్లీ రాకతో పోటీల సందడి ప్రారంభమైంది. అందాల పోటీలంటే అదేదో సరదాకి నిర్వహించేవి కావని, బ్రాండ్ ఇమేజ్ ను పెంచేవని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ మేరకు మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు ఘనమైన ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, చారిత్రక ప్రదేశాలు, ఆధ్యాత్మిక ప్రాంతాలు, మెడికల్ టూరిజం వంటి వాటిని ప్రపంచానికి చాటేలా కార్యక్రమాన్ని డిజైన్ చేసినట్లు ప్రకటించింది. ఇప్పటికే కార్యక్రమ షెడ్యూల్తో పాటు లోగోను సైతం విడుదల చేసింది. మొత్తం 120 దేశాల అందగత్తెలు ఈ పోటీల్లో పాల్గొంటారు. పోటీదారులను 2 గ్రూపులుగా విభజించి వివిధ ప్రాంతాల్లో పర్యటింపజేయనున్నట్లు సర్కారు ప్రకటించింది. తెలంగాణ అభివృద్ధితో పాటు ఇక్కడ సంస్కృతి, సాంప్రదాయాలకు పర్యాటక పరంగా ఉన్న అవకాశాలను ప్రపంచానికి చాటేలా తెలంగాణ జరూరానా పేరుతో పోటీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పోటీలకు వచ్చే వారికి శంషాబాద్ ఎయిర్పోర్టులో ఘనమైన స్వాగతం పలకడంతో పాటు హైదరాబాద్ అందాలు, తెలంగాణలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, ప్రముఖ ఆలయాలు, హెరిటేజ్ సైట్లు, రాష్ట్రంలో తీసుకుంటున్న భద్రతాపరమైన చర్యలు, తెలంగాణ గ్రోత్ స్టోరీని పరిచయం చేసేలా ప్రత్యేక థీమ్స్, టూరిస్ట్ సర్క్యూట్లు రూపొందించింది.